అనుకోండి, కాన్ఫిడెన్స్ అనేది మనకి లెవెల్స్ అనేవి అవతల వాళ్ళకి వాళ్ళు రిసీవ్ చేసుకునే దాంట్లో తక్కువగా వెళ్తాయి. కాన్ఫిడెంట్ గా ది బెస్ట్ మనం స్పీకర్ గా ఉండాలి అని అంటే వాయిస్ మాడ్యులేషన్ సో మెనీ ఇంపార్టెంట్. ఇందులో మెళకువలు ఏంటి? ఫస్ట్ ఉదాహరణకి ఒక సెంటెన్స్ ఉందనుకోండి, మనం మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ తక్కువగా మాట్లాడాలి, ఎక్కడ ఎక్కువగా మాట్లాడాలి. ఒక స్టోరీ తీసుకున్నామండి, ఒక స్టోరీ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు సాఫీగా రైలు పట్టాలు ఉంటాయి కదా బారికి, అట్లాగా వెళ్తూ చదువుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. ఎక్కడైతే సౌండ్ అనేది అంటే ఎక్కడ పాయింట్ అనేది స్ట్రెస్ చేసి బిగ్గరగా హై పిచ్ లో చెప్పాలి, అంటే హైలైట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, వాటిని హైలైట్ చేయాలి. కొన్ని మాత్రము డౌన్ పిచ్ లో చెప్పాలి, అంటే లో పిచ్ లో చెప్పాలి. ఇంకొకటి, మనం ఇందులో మాట్లాడేటప్పుడు కూడా మన స్పీచ్ లో అయినా సరే, ఇతరులతో మాట్లాడేటప్పుడైనా, కథలో అయినా, ఎక్కడైనా సరే కామాలు ఫుల్ స్టాప్స్ అవి మెయిన్ ఇంపార్టెంట్. కామాలు ఫుల్ స్టాప్స్ ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలి. అవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో చూసింది డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుంది, రాముని తోక ఫీవర్ ఉండి ఇట్లనియే. చెప్పండి ఏంటిది అది? రాముని తోక ఫీవర్ ఉండి ఇట్లనియే. రామునికి తోక ఉంటుందా అని చెప్పి వెంటనే సూచన వచ్చింది కదా మూవీలో. ఎక్కడ పెట్టాలి? రాముని తోక అని చెప్పారు. రామునితో అన్న దగ్గర కపివరుండి ఇట్లనియే. కపివరుండి అంటే ఆంజనేయుడు. రామునితో కపివరుండు ఆంజనేయుడు ఇలా అన్నాడు. మరి చూడండి, ఒక్క కామ గ్యాప్ అనేది ఎక్కడ పెట్టాలో తెలియక కంటిన్యూషన్ ఒక్కడికి వెళ్ళిన ఒక టీచరే అలా చెప్పేస్తే అవతల వాళ్ళకి ఎలాగెళ్తుంది అది మెసేజ్? లెసన్ చెప్పేటప్పుడు మనం కూడా అసలు టీచర్స్ అయినా కానీ అసలు ముందు మనం నేర్చుకునే వెళ్తారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు క్లాస్ చెప్పడానికి వచ్చాను అని అంటే ఎంతో కొంత మైండ్ లో ఇది చెప్పాలి, ఇది హైలైట్ చేయాలి, ఎంతో కొంత ప్రిపరేషన్ అనేది చేసుకునే వచ్చుంటాం కదండి. సో ఈ గ్యాప్స్ అనేవి లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిన అర్థాలు మారిపోతాయి. తప్పనేది అవతల వాళ్ళకి ఎప్పుడు కూడా ఆడియన్స్ లోకి వెళ్ళకూడదు. ఓకేనా? మనం కరెక్ట్ చేసుకొని మనకి తెలిసినంత వరకు మాత్రమే అవతల వాళ్ళకి మనం చెప్పాలి. అండ్ నెక్స్ట్ వన్, హై పిచ్, లో పిచ్. ఎక్కడ హైలైట్ చేసి మాట్లాడాలి? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను ఇందాక, మన ఈపీఎస్ లో ది బెస్ట్ స్పీకర్ గా మనం గనక సెలెక్ట్ అవ్వాలి, ఆడియన్స్ లో అట్రాక్షన్ అయిపోవాలి, ది బెస్ట్ స్పీకర్ గా మనం ఎప్పటికైనా నిలిచిపోవాలి అని అంటే ఫస్ట్ పాయింట్ అనేది వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పేసి నేను వాయిస్ మాడ్యులేషన్ ని హైలైట్ చేశా. చూడండి ఎందుకు, ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి చాలా, గెస్చర్స్ ఉన్నాయి, ఐ కాంటాక్ట్ ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ ఉంది, పోస్చర్ ఉంది, బాడీ పోస్చర్ అన్నీ ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు నేను మాట్లాడేది వాయిస్ మాడ్యులేషన్ టాపిక్ కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ ని నేను హైలైట్ చేసుకున్నాను అనేది ఇక్కడ అవతల వాళ్ళు నేను మాట్లాడాను, ఇప్పుడు నేను హైలైట్ చేసుకున్నానని హ్యాండ్ మూమెంట్ ఇలా ఇచ్చానండి. మీరు కూడా సేమ్ నేను చెప్పినప్పుడు ఇలా విని మీరు ఎక్కడైనా సరే ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రం సేమ్ కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఓన్లీ డూ అబ్జర్వ్, డోంట్ కాపీ. ఓకేనా? ఏదైనా సరే మనకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంటుంది. ఏదున్నా కానీ సబ్జెక్ట్ అదే అవ్వచ్చు, మనకంటూ ఓన్ టాలెంట్ ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. దాంట్లోనే మనం ఆ వర్షన్ లోనే మనం మాట్లాడాలి తప్ప సబ్జెక్ట్ ఏది తీసుకున్నా కానీ సేమ్ మొత్తం అదే వాళ్ళు మాట్లాడారు అప్పుడు ఇదే సేమ్ డిట్టో దించేశారు అసలు ఏముందిలే దానికి దీనికి తేడా అని చెప్పేసి ఎవరిని ఇమిటేట్ చేసినట్లుగా మనం కనపడకూడదు. వాయిస్ మాడ్యులేషన్ ఎవరు చెప్పినా కానీ పాయింట్స్ ఇవే ఉంటాయండి. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఎక్కడ ఇవ్వాలో తీసుకోవాలి. వాయిస్ మాడ్యులేషన్ లో హై పిచ్, లో పిచ్ ఉంటాయి. ఎక్కడ పదాలు స్ట్రెస్ ఒత్తి చేసి పలకాలి, ఒత్తిడి చేసి అంటే హైలైట్ చేసి పలకాలి, ఎక్కడ స్పీడ్ గా మాట్లాడాలి, ఎక్కడ స్లోగా మాట్లాడాలి. ఇప్పుడు కొన్ని శ్రీశ్రీ గారి డైలాగ్స్ లేకపోతే కొటేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఆ పోయమ్స్ చెప్పేటప్పుడు ఎలా చెప్తారు, కొంతమంది శ్రీశ్రీ గారి ఒక వాక్యం తీసుకొని స్పీడ్ గా హై పిచ్ లో గట్టిగా చెప్పేస్తారు. అసలు ఆ వాక్యము పూర్తి అవుతుందో లేదో కొంతమంది వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి క్లాప్స్ వస్తూ ఉంటాయండి ఆగకుండా. మనం తీసుకునే విధానం అది. శ్రీశ్రీ గారిది ఏది తీసుకున్నా కానీ కొటేషన్ అంత బాగా మనం హైలైట్ అవ్వచ్చు. అలాగే స్లోగా చెప్పాలనుకోండి,
ఏది స్లోగా చెప్పాలి? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం, సంతాప సభకే వెళ్ళారు ఎగ్జాంపుల్. సంతాప సభకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతాము? అక్కడ బాధపడే విషయం 4 మాటలు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడతాము. లోపల నుంచి బాధ అనేది బయటికి కనపడాలి అని అంటే చిన్నగానే ఉండాలి వాయిస్ కదా. హాయిగా ఉత్సాహంగా అసలు ఇలాంటి వ్యక్తి ఉన్నాడంటే అసలు మా లాంటి వాళ్ళకి చాలా ఆదర్శం అని నవ్వుతూ మాట్లాడారు అనుకోండి, పడతాయి మన మీద కదా. కరెక్ట్ గా నిదానంగా ఆలోచించి చిన్నగానే వాయిస్ మాత్రం తక్కువగానే ఉండాలి. అక్కడ మాత్రం ఎక్కడైనా సరే బాధాకరమైన విషయాలు లేదంటే అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం పలకరించడానికి వెళ్ళినప్పుడు మనలో ఏదైనా కానీ స్టోరీ చెప్పినప్పుడైనా సరే కరుణ రసం మనం కనబరిచామనుకోండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం చూపిస్తూ ఉన్నప్పుడు మన మాటలు ఏవైతే వస్తున్నాయో ఆ కరుణ రసంకి గాని ఇక్కడ మన మాటకి గాని లింక్ అవ్వాలండి. అదే వాయిస్ మాడ్యులేషన్. మనం ఏమి మాట్లాడుతున్నామో ఆ వాయిస్ మాడ్యులేషన్, ఆ వాయిస్ ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇమిటేట్ చేయకూడదని చెప్పాను కదండి. ఒకసారి నేను ఇలానే గంపా సార్ గారిని ఆయన చెప్పినటువంటి క్లాస్ ని సేమ్ తీసుకెళ్లి ఒంగోలులో చెప్పా. ఒంగోలులో చెప్పంగానే ఫస్ట్ లో అనమాట, ఎప్పుడో 8-9 ఏళ్ల క్రితం చెప్పంగానే నేను చెప్పినట్టు లేదని చెప్పారు అందరూ. గంపా సార్ చెప్పినట్లే ఉందండి సేమ్ అని చెప్పారు. నన్ను మెచ్చుకున్నారో ఇమిటేట్ చేసినందుకు నన్ను ఏమైనా నెగిటివ్ గా అన్నారో నాకేం అర్థం కాలేదు. అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఓ సబ్జెక్ట్ మనం తీసుకున్నా గానీ సేమ్ కాపీ పేస్ట్ చెయ్యకూడదు. మన ఓన్ స్టైల్లో మనము అక్కడ డెలివరీ అనేది మన స్టైల్, ఓన్ స్టైల్ కనపడాలి. నాలో కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, మీలో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. ఆ వేరియేషన్స్ అనేవి మనము చూపించాలి. వాయిస్ మాడ్యులేషన్స్ లో మెయిన్ ఏంటండి, టోన్ వేరియేషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకని? టోన్ వేరియేషన్ అనేది ఇప్పుడు నవరసాలే ఉన్నాయి, నవరసాలు పలికేటప్పుడు కూడా వాయిస్ మాడ్యులేషన్స్ లో ఇవన్నీ కనబడతాయండి. ఇదే ఇంపార్టెంట్ మెయిన్ మనకి. అండ్ నెక్స్ట్ అట్రాక్టివ్ గా ఉంటుందండి వాయిస్ మాడ్యులేషన్. మనం గనక కరెక్ట్ గా చేస్తే అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. మీరు ఎంత చెత్తగా మాట్లాడినా కానీ, అంటే సబ్జెక్ట్ అనేది మెయిన్, సబ్జెక్ట్ ఏం డెప్త్ లేదు అక్కడ, గ్రిప్ లేదు, మీరు నార్మల్ గా మాట్లాడారు, అసలు న్యాచురల్ గా రోజువారీ మాటలే 4 తీసపై అక్కడ చెప్పారు. కానీ వే ఆఫ్ స్టైల్ ఉంది కదా, వే ఆఫ్ టాకింగ్, మీరు అక్కడ చెప్పటం అనేది కొంచెం హ్యూమర్ యాడ్ చేసి కొంచెము నవరసాల్లో 1-2-3 రసాలు పలికించేటట్టుగా వాయిస్ మాడ్యులేషన్ బేస్ చేసి హ్యాండ్ మూమెంట్స్, బాడీ పోస్చర్ ఇవన్నీ కనబరిచారు అనుకోండి, ఇక జన్మలో మనల్ని మర్చిపోరు. క్లాప్స్ మీరు వద్దన్నా గానీ వాళ్ళే ఇస్తారు, కూర్చోమని కాదు, అప్రిషియేట్ చేస్తూ ఇస్తారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈ మెయిన్ అన్ని మీరు గనక అప్లై చేసుకొని గనక ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు హైలైట్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనము వాయిస్ మాడ్యులేషన్ చక్కగా ఇస్తున్నావు, కరెక్ట్. ఎప్పుడు ఇస్తావు? అసలు ఈ వాయిస్ బాగుంటేనే కదా ఇచ్చేది. అసలు గొంతే లేదు, దగ్గు జలుబు ఇష్టం వచ్చినట్టు అన్ని పెట్టేసుకున్నారు. స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారనుకో ఎలా వస్తుందండి? అలాగే మాటకి దగ్గుతున్నారు అనుకో, వినబుద్ధి అయితే వినలేరు, అవతల వాళ్ళకు కూడా ఓపిక పోతుంది. ఇలా అనుకున్నారు అనుకోండి, తేపకి జలుబు చేసింది, అవతల వాళ్ళకి మీరు చెప్పకపోయినా అర్థమైపోయింది. ఈ మూమెంట్స్ అన్ని కూడా ఎప్పుడు కంట్రోల్ అవుతాయి? మన ఫుడ్ కంట్రోల్లో ఉన్నప్పుడు. మీరు ఎప్పుడైతే సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నారో, మీకంటూ ఒక స్పీచ్ ఇచ్చే అవకాశం వచ్చిందో, మీకు అప్పటి నుంచి కూడా ఫుడ్ కంట్రోల్లో ఉండాలి. ఫుడ్ కంట్రోల్ అంటే ఏంటి? డైటింగ్ చేయమని చెప్పట్లా నేను. కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రిడ్జ్ వాటర్ ఇవి మనము అవాయిడ్ చెయ్యాలి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మాట్లాడతామండి, ఓకే నార్మల్. నేనున్నాను ఇప్పుడు 4 days నుంచి వరుసగా ఏదో ఒక జూమ్ సెషన్కి వెళ్ళి ఏదో ఒక బ్యాచ్ వాళ్ళకి ఏదో ఒక క్లాస్ చెప్తున్నా, డైలీ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. నేను చల్లగా ఫ్రిడ్జ్ వాటర్ తాగేసి శుభ్రంగా స్వీట్స్ తినేసి అన్ని ఎట్లా పడితే అట్లా తీసేసుకొని కూర్చున్నాను అనుకోండి, వాయిస్ సహకరిస్తుందా? ఫుల్గా వేడి చేసి గొంతు రాసిద్ది, లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటాం మధ్యలో కదా. ఒక్కోసారి సడన్ గా గొంతు మాట రాదండి, లోపలికి వెళ్ళిపోతుంది ఆ మాటలు ఎందుకనో. అవన్నీ తేడాలు ఎప్పుడైతే వస్తున్నాయని గమనించుకొని మనకి అవి గిట్టట్లేదు అన్నప్పుడు అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి.
మనము కనీసం స్పీచ్ ఇచ్చే 4 రోజులు 3 రోజులన్నా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. రెగ్యులర్ గా ఇట్లాగా ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో, మోటివేటర్స్, టీచర్స్, వీళ్ళందరూ మాత్రం రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయాల్సిందేనండి. టీచర్స్ డైలీ లెసన్ చెప్పాల్సిందే, గొంతుని కాపాడుకోవాల్సిందే. ఓకేనా? అండ్ టిప్స్, ఒక 2-3 టిప్స్ నాకు తెలిసినవి నేను షేర్ చేస్తాను. మన గొంతు చక్కగా స్వీట్ గా ఉండాలి అని అంటే, సన్నగా కంఠం అనేది చక్కగా ముక్త కంఠంలాగా ఉండాలి అని అంటే తమలపాకులు ఒట్టివి నవిలితే చాలా బాగుంటుందండి. పుదీనా ఆకులు, తులసి ఆకులు, వీటిని మనము నవలాలి. మేడం గారు వాయిస్ మాడ్యులేషన్ లో చెప్పారు కదా తమలపాకులు తినచ్చని. శుభ్రంగా వక్కేసుకొని, సున్నం వేసుకొని, చెర్రీస్, ఏదో స్వీట్స్ ఇవన్నీ వేసుకొని తినేశారనుకోండి, అది కిళ్ళి అవుతుంది. తమలపాకులు నవలడం కాదు, కిళ్ళి తినమని చెప్పట్లేదు. ఒట్టి తమలపాకులు తినాలి, నమలాలి. ఆ రసం అనేది గొంతులోకి పోవాలి. అలాగే పుదీనా ఆకులు గాని, తులసి ఆకులు గాని. తులసి ఆకుల వలన గొంతు బాగుండడమే కాకుండా గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది, దగ్గు ఉన్నా గానీ పోతుందండి. ఓకేనా? అలాగే ఇంకొక టిప్, పాలల్లో మనము అప్పుడప్పుడు కొంచెం వేడి పాలలో, మరీ మసిలేటట్టు కాదండి పాలు, కొంచెం వేడి పాలు, గోరెచ్చగా ఇంకొంచెం ఎక్కువ, గోరెచ్చగా అని అంటాం కదా, దానికి ఇంకొంచెం ఎక్కువ పాలు తీసుకొని మిరియాల పొడి కానీ లైట్ గా, లేదా కొంచెం పసుపు, మంచి పసుపు వేసుకోండి. ప్యాకెట్ పసుపు కాకుండా మంచి ఒరిజినల్ పసుపు పొడి వేసుకొని చక్కగా బాగా కలిపేసి ఆ రసం అనేది అందులో పడాలి. మిరియాల పొడి కానీ పసుపు కానీ ఆ పాలల్లో కలవాలి. ఆ వేడికి బాగా మిక్స్ అవుతాయి. అవి కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగండి గొంతులో. ఒకేసారి మొత్తం మింగే మాకండి మంచినీళ్ళు తాగినట్టుగా. ఒక్కరవా సిప్ చేస్తూ ఉండండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఓంకారం అండి. అందరికీ తెలిసిందే కదా ఓంకారం. ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు ఓంకారం అనేది ఆ నాదం పలకాల్సిందే. ఆ ఓంకారం ఫస్ట్ మనం మార్నింగ్ లేచినప్పుడు ఒక్క నిమిషం అండి. ఓకే అండి, 2 మినిట్, ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, అయిపోయింది. లేచినప్పుడు మార్నింగ్ మనం ఏం చేయాలి అని అంటే, ఓంకారం అనేది మనకు చేతనైనంత వరకు సాగదీస్తూ లాంగ్ బ్రీత్ అన్నమాట. ఓ ఇప్పుడు అర్థమైంది కదండి. మనకు ఎంత వరకు చేతనైతే అంతవరకు రోజుకి కనీసం 10 నుంచి 15 సార్లు గనక చెబితే చక్కగా గొంతులో ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే బ్రీత్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమాలలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే ఉన్నారు. పాట ఉంది కదండి, అసలు నాన్ స్టాప్ గా పాడతారు కదా, పల్లవి వచ్చేదాకా చరణం మొత్తం కంటిన్యూషన్. మాటి రాని ఆ పాట అసలు అందరికీ ఇష్టమే ఆ పాట కదా. చిన్నదాని వన్నెలు పలికి, ఆ పాట అండి, నాకు పూర్తిగా గుర్తు లేదు. సన్నజాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల సొగసులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే అని లాస్ట్ లో అంటారు. ఇంకా ఆ బ్రీత్ అనేది అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్నారు. మనకు అవసరమా పాటలు పాడం కదా అనొచ్చు, కానీ ఎప్పుడైనా ఒక డైలాగ్, ఒక కొటేషన్, శ్రీశ్రీ గారి ఒక కొటేషన్ కానీ ఇలాంటివి తీసుకున్నారనుకోండి, హై పిచ్ లో చెప్తారు, కంటిన్యూషన్ గా గట్టిగా మాట్లాడతారు. బ్రేక్ అనేది ఎప్పుడు ఇస్తారు? కొటేషన్ మొత్తం అయిపోయినాక ఆగుతారు. అప్పుడు వినపడితే చప్పట్లు చూడండి, ఇంకా మీకు నాన్ స్టాప్ గా, అసలు మీకు అసలు ఒకళ్ళ నోట్లో నుంచి ఫలానా వాళ్ళు భలే మాట్లాడారని చెప్పి మన పేరు వినపడుతుంటే భలే ఉంటుంది కదా. అసలు ఆ యాంగ్జైటీ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన పేరు అవతల వాళ్ళలో ఎంత బాగా వినపడుతుంటే, అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా పొగడతలు, అవి నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. మనల్ని పొగుడుతుంటే మనకి ఇంకా బూస్టప్ అవుతూ ఉంటుంది కదా. మరి అలాగా పొగడించుకోవాలి అంటే అది మన చేతిలోనే ఉంది. ఓకేనా? ఓంకారం అనేది చాలా వరకు చేస్తే అది ఆరోగ్య సమస్యల్ని కూడా పోగొడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ లాంగ్ బ్రీత్. లాంగ్ బ్రీత్ అంటే అందరికీ తెలిసిందేనండి. లాంగ్ బ్రీత్ యోగా చేసే వాళ్ళకి అర్థమవుతుంది. మనం తీసుకునేటప్పుడు శ్వాస మన ముక్కు రంధ్రాల నుంచి స్లోగా తీసుకోవాలి. సౌండ్ వచ్చిందా అంటే తీసుకునేటప్పుడు? రాలేదు కదా. స్లోగా సౌండ్ రాకుండా తీసుకొని మనము లోపల మన ఉదర భాగంలో ఎంతసేపు అయితే ఆ శ్వాసని మనము
అలాగ బిగించి ఉండగలమో అంతసేపు దాన్ని ఉంచడం వల్ల ఆ శ్వాస అనేది లోపల ఉండేటువంటి ఆరోగ్య సమస్యల్ని క్లియర్ చేస్తుంది. అలాగే మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇన్హేల్ చేసాం. ఇన్హేల్ చేసిన తర్వాత ఎక్సేల్ బయటికి వదలడం, అదేలాగా చూడండి. అర్థమైందండి? హ్యాండ్ రైజ్ చేయండి. ఏమర్థమైంది? ఏమర్థమైందండి చెప్పండి ఎవరన్నా. వీడియో ఆన్ చేసి చెప్పండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారో వీడియో ఆన్ చేసి చెప్పండి. ఇన్హేల్ చేసేటప్పుడు ఎలా చేశాను నేను, బయటికి వదిలేటప్పుడు ఇన్హేల్ చేసేటప్పుడు ఇన్హేల్ చేసేటప్పుడు ముక్కుతోటి పీల్చి స్లోగా పీల్చాలండి. అవుట్వర్డ్ చేసేటప్పుడు కంఠం ద్వారా, ముక్కులోంచే కంఠం ద్వారా వదలాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. కంఠం ద్వారా మనం వదులుతున్నాం, సౌండ్ రావాలండి, అది మెయిన్. మనం కరెక్ట్ గా అది ఎక్సైల్ చేసామా లేదా అనేది అక్కడ పాయింట్ మనం క్యాచ్ చేయాలంటే సౌండ్, ఇక్కడ సౌండ్ వస్తుందండి. అలా చేసినప్పుడు ఏంటంటే గొంతులో ఉండే కఫం అనేది మనం రిలీఫ్ చేసుకోవచ్చు, పోతుంది, ఆ గస అనేది తగ్గుతుంది. ఆ లాంగ్ బ్రీత్ తీసుకోవడం వలన మన శ్వాస మీద ధ్యాస పెరుగుతుంది, శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు కూడా పోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వండి దయచేసి. రోజుకి మార్నింగ్ ఒక్కసారైనా ఒక్క గ్లాస్ అయినా హాట్ వాటర్ డైలీ తాగండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ నచ్చినాయని అనుకుంటున్నాను. మనకు అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జైవాస్, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కమలశ్రీ గారు అలాగే శ్రీకాంత్ గారు పాపం డైలీ ఫోన్లు చేసి నన్ను కాంటాక్ట్ లో ఉండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత బిజీ షెడ్యూల్లో అంత వాల్యుబుల్ వర్డ్స్ మాకు చెప్పి మీరు టైం కేటాయించినందుకు మా డ్రీమ్ క్యాచెస్ నుంచి మీకు మెనీ థ్యాంక్స్ అండి. మేడం లాగే వాయిస్ అందరిది ఉండాలి అంటే కనుక మేడం చెప్పిన టిప్స్ అందరూ పాటిస్తే మనం కూడా తులసి మేడం లాగా వాయిస్ మారిపోతుంది అనుకుంటున్నాను. అంతే కదా మేడం? ఓకే మేడం, అంతే. హాట్ వాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా మాట కాదనకుండా మీరు వచ్చి మా సెషన్ అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేడం, దట్ ఈస్ మై డ్యూటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లేదు మేడం, చాలా బాగా చెప్పారు. అతి తక్కువ టైంలోని అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి మా అందరికి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వండర్ఫుల్ తులసి మేడం. Okay sir, I can leave sir. I can leave. Okay madam. Yes, thank you so much అండి. Thank you ma'am. Sir, my dear friends. సతీష్ గారు బాగున్నారా సార్? బాగున్నాను మేడం. థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ జై వాసవి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ ఆపర్చునిటీ సార్. బాయ్ సార్. జై వాసవి. బాయ్ మేడం. జై వాస్. Yeah, come on. Please carry on. నెక్స్ట్ మా కో ట్రైనర్ అటువంటి శ్రీకాంత్ గారు స్పీచ్ చెప్తారు. ఎక్స్క్యూజ్ మీ, అది వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుందా? శ్రీకాంత్ సార్ వెల్కమ్ అండి. రోబోటిక్స్ సిఇఓ, మా కో ట్రైనర్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సార్ సెషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ మిస్ కాకుండా వినండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్చువల్గా 8:30కి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల మనకి కోచ్ ముందే వచ్చేసి వాళ్ళ మెసేజ్ వాళ్ళు వెళ్ళిపోయారండి. సో మన మెయిన్ ప్రోగ్రామ్ చెప్పాలంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కోచ్ కూడా మనం. సో ఈ వారం మనందరూ ఇక్కడ ఎందుకు వచ్చినామండి? మనం వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? ఏం నేర్చుకోవడానికి వచ్చాం అందరూ కూడా? ఎనీబడి వుడ్ లైక్ టు టెల్? వాయిస్ మాడ్యులేషన్. కరెక్ట్. అవునండి, ఎగ్జాక్ట్లీ. మనందరూ వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటి వాయిస్ ఏ విధంగా బెండ్ చేసి, ఏ విధంగా రైట్ చేసి, ఏ విధంగా చెప్పాలన్నది ఇంపార్టెంట్. సైంటిస్ట్ లెవెల్లో చెప్పారు సార్. లైట్ బెండింగ్ థియరీ అని చెప్పేసి స్పేస్ అండ్ ఆస్ట్రానమీ సైన్స్ లో ఉంటుంది. అంత చక్కగా చెప్పారు అసలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో వాయిస్ మాడ్యులేషన్ అనే దాని మీద మనం ఇవాళ రాబోతున్నాం. మరి వాయిస్ మాడ్యులేషన్ అనేది మేడం ఆల్రెడీ చాలా టిప్స్ కూడా మనకు చెప్పారు.
అసలు అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చక్కగా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మనం ఒక మంచి రైట్ తీసుకుందాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి అనేది మాట్లాడాలంటే, ఏ టాపిక్ కి ఏ సందర్భానికి ఏ పరిస్థితుల్లో ఎంత టైం ఉన్నదనే దాన్ని బట్టి మనం ఎలా మాట్లాడతాం అనేది వాయిస్ మాడ్యులేషన్ తాలూకా మెయిన్ సారాంశం, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇట్. ఇక్కడ మైక్స్ పెట్టాడు కదా అంటే మైక్లు ఎంచుకోమని కాదు, ఆ టాపిక్ పరంగా ఆ పర్టికులర్ స్ట్రెస్ ఇచ్చేటువంటి పాయింట్ ఎంచుకోమని దీని తాలూకా మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఒక్కొక్క స్పీచ్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది, అంత కూడా ఒకటే ఉంటుంది ఇప్పుడు కూడా కదా. మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేయక ముందు మనం ఒక మంచి చిన్న స్టోరీ చెప్పుకుందాం. మనం చిన్న మనందరికీ తెలిసిన స్టోరీ చెప్పుకుందాం. నేను చెప్తాను, అందరూ వింటారన్నమాట, బుద్ధిగా వింటారన్నమాట అందరూ. సో అప్పుడేమో రాముడు లక్ష్మణుడు ఉన్నారండి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా మంచి పిల్లలే. అయితే కాకపోతే తండ్రి ఏమో వాళ్ళని వద్దు అడవికి వెళ్ళిపోమంటే సరే అని చెప్పేసి అడవికి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు సీతాదేవి కూడా వచ్చింది. అలాగే అడవికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జింక బాగుందని చెప్పి సీతాదేవి ఉంటే వెళ్ళి జింకని చంపడానికి వెళ్ళిపోయాడు రాముడు. ఆ టైంలో లక్ష్మణుడేమో ఉంటే ఆ రాముడేమో అక్కడి నుంచి సీత అని అరిచాడు. ఎందుకు వచ్చాడో తెలియదు. లక్ష్మణుడేమో వెళ్ళమంటే వెంటనే లక్ష్మణుడు గీత గీసేసి వెళ్ళిపోయాడు అక్కడికి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఇక్కడికి ఏమో రావణాసుడు వచ్చాడు. సీతాని తీసుకెళ్ళిపోతాను అన్నాడు. సీతేమో వద్దు తీసుకెళ్ళొద్దు అన్నది. అలాక్క తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆ తర్వాత తీసుకెళ్ళిపోయాడు. మధ్యలోనేమో ఘటోత్కచుడు వచ్చాడు. ఆ తెచ్చిన గోల్డ్ ఫైటింగ్ కూడా అయింది. ఆ తర్వాత ఏమో రాముడిని 13 లక్షల వానర సైన్యంతో తావు కనుక్కొని అక్కడికి వెళ్ళి మొత్తానికి రావణాసుడు అనేవాడిని ఒక విలన్ క్యారెక్టర్ పట్టుకొని చంపేసి మొత్తానికి సీతను తీసుకొని వచ్చేసారు. కథ అయిపోయింది. ఇక్కడికి ఈ కథలో ఏమైనా కాన్సెప్ట్ ఉందండి? అసలు మీకు ఏమైనా అర్థమైంది? అసలు ఇందులోని ఏం మిస్ అయింది ఈ కథలో? అసలు మిస్ అయింది. ఏం మిస్ అయింది ఈ కథలో? అసలు కష్టపడి చెప్పేది సేపు నేను అసలు నెక్స్ట్ మొదలు పెట్టగానే పడుకుని పోతారు అందులో కూడా. స్వీట్నెస్ పోయింది, స్వీట్నెస్ పోయింది, పంచ్ పోయింది, కిక్ పోయింది. మరి ఎలా ఉండాలండి అసలు యాక్చువల్ గా కథ అంటే? కథ కథలాగా ఉండాలి. కథ కథలాగా ఉండాలి కదా. కథ చెప్పలేదు సార్, కథ చదివారు. కథ చెప్తా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి మనం కదా. ఆ ఎక్కడికో వెళ్ళకపోతే ఏమవుతుంది మనకి? విల్ బి మిస్సింగ్ ద హోల్ పంచ్ కదా. సో అక్కడ సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు అనే చెప్పే దాంట్లో ప్రెషర్ ఉండాలి. మొత్తానికి గెలిచేసి వెనక్కి తీసుకొచ్చాడు అన్న దగ్గర ఒక ఆనందం ఉండాలి. అక్కడ వెళ్తుంటే అక్కడ గరుత్మంతుడు వస్తే గరుత్మంతుని చంపేశాడు అనే దగ్గర ఒక విషాదం కనబడాలి. ఈ పర్టికులర్ ఎమోషన్స్, ఆ సౌండ్స్ అవన్నీ లేకపోతే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ లోని లేకపోతే ఆ పర్టికులర్ విషయంలోని మెయిన్ కాంటెక్స్ట్ మిస్ అయిపోయినట్లయితే మనకి, అంతే కదా. అది లేకపోతే ఇంకేముంది అసలు మెయిన్ కాన్సెప్ట్ లోని. సో ఇప్పుడు అది రావాలంటే మనం మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడ మనం స్ట్రెస్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలనే దాని గురించి ఒక్కసారి ఒక చిన్న వీడియో క్లిప్ మనం చూద్దాం. పాజ్ పెడుతుంటాను. పాజ్ పెట్టినప్పుడు ఆయన మెసేజ్ ఏమి ఇవ్వడానికి ట్రై చేస్తాడో మీరు చెప్పాలన్నమాట. మనందరికీ కాస్త ఫేమస్ సినిమాలో ఫేమస్ హీరో ఎవరు చెప్పండి? ఏదో ఒక హీరో పేరు చెప్పండి. ఒక మంచి హీరో పేరు, తెలుగు హీరోలు కదా. వెంకటేష్, ఇంకా ఇంకా మహేష్ బాబు. మహేష్ బాబు. ఓ వెరీ నైస్. మీరు 100 మార్క్ పాయింట్స్ అండి. మహేష్ బాబు సినిమా చూపిస్తున్నాను ఇప్పుడు అందరికీ కూడా, ఎవరికి చెప్పొద్దు బయట సినిమాలు చూపిస్తున్నానని చెప్పేసి యాక్చువల్ గా. సో ఇక్కడ ఒక మంచి డైలాగ్ రన్ అవుతుంది. ఆ డైలాగ్ లోని మాడ్యులేషన్ అనేది ఎంత రేంజ్ లో ఉంటుందో మీరు చూస్తారు ఇక్కడ. గురుగారు అక్కడ ఏదో చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ్య, ఎండమావిని. యు మీన్ మిరాజ్? అంత బ్రహ్మన్ అంటారా? హ్యూమన్ మైండ్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్. రోజు అయింది కదా భయ్య, నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. మనం వచ్చి 3 days అయింది కదా. అదిగో సుభాష్ నడిచొచ్చేస్తున్నట్టుంది. సో ఇక్కడ యాక్చువల్ గా వాడు చెప్తున్న దాంట్లో వాడు ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది కదా. వాడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫ్రస్ట్రేషన్ పడుతున్నాడు. భయ్యా అది చెరువు కాదు భయ్యా అని చక్కగా చెప్తున్నాడు కదా వాడు. సో ఆ చెప్పేటప్పుడు ఆ విధానం అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as మాడ్యులేషన్. మరి ఇంకొచ్చింది. అరే నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా. ముందు నడిచింది భయ్యా. గురుగారు ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయ్యో. అక్కడ మొత్తం డైలాగ్ లో ఆశ్చర్యం చూపించేసాడు. ఆ టైంలో ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉన్నారు కదా. దట్ ఈస్ యాక్చువల్లీ అనదర్ పార్ట్ ఆఫ్ మాడ్యులేషన్. గాడ్ రాజు, ఇట్స్ యు. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2000, 3000, నేను రౌండ్ ఫిగర్ 5000. ఇందాక మేడం చెప్పారు కదా బాడీ లాంగ్వేజ్. అక్కడ 3000, 5000 ఆ అమ్మాయి చాలా ఎక్కువ అనమాట. 5000
ఆశ్చర్యపోతూ చెప్తున్నాను, హ్యాపీ ఫీల్ అయిపోతుంది, అంటే యాజ్ ఇఫ్ షీ ఈస్ ఆఫరింగ్ సంథింగ్ వెరీ బిగ్. ఓ ఐమ్ సో సారీ, ఐమ్ సుభాషిణి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది వాయిస్ మాడ్యులేషన్ లోని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఉంటుంది, అంటే మనం మాట్లాడకుండా చెప్పేది కూడా. ఇప్పుడు మహేష్ బాబుని చూడండి, ఈ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, కానీ డైలాగ్ ఉండదు అక్కడ. డైలాగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీ పేరేంటి? జెమిని టీవీ. జెమిని టీవీ ఏం చేస్తుంటారు? బాబ్జీ, మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొకడు నన్ను హెలికాప్టర్ లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ అ ప్లేస్ ఇస్ దిస్? యు నో, రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. లుక్ ఎట్ దిస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? హైదరాబాద్ అవుట్స్కట్స్ కి ఒక 20-30 కిలోమీటర్స్ ఉంది. ఈ పర్టికులర్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. మనం చెప్దాం అనుకునే టాపిక్ ని అక్కడ జీవించేస్తారు. మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే మీ మనసులో ఉన్న భావాన్ని కూడా షేర్ చేసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద డేటా. డేటా ఎవరికి కావాలని అందరి దగ్గర ఉంటుంది. ఆ డేటాలోని ఎక్స్ప్రెషన్, ఎమోషన్, అక్కడ సందర్భానుసారంగా మనం ఆనందపడాలా లేకపోతే బాధపడాలనే కాన్సెప్ట్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే మెయిన్ థింగ్ మిస్ అయిపోతున్నాం. రాజు, ఆ రాజు అనేది చాలా పెద్ద డైలాగ్ అండి. యాక్చువల్గా అన్ని మూవీస్ లో ఫేవరెట్ అయిపోయింది. యాక్చువల్ గా రాజు అనేసరికి మొదలెట్టేస్తున్నాం. ఏంటది, షీఈస్ ట్రైయింగ్ టు గెట్ వర్క్. ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ది వే, నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేసావు? ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉన్నప్పుడు మాడ్యులేషన్ మళ్ళీ. అయితే ఫ్రస్ట్రేషన్ చూపించుకోవాలి మళ్ళీ. నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారు. ఒక 3 days హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే చచ్చిపోవడానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని ఆఫీస్ లో ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండో వాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. నేను చెప్పాను కదా, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన టాక్సీ అలా దూకాడు. దెబ్బకి టాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త టాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని తప్పించుకుంటున్నాను. This is one of the main interesting point that we have to know about it. మరి ఇలాంటి మాడ్యులేషన్స్ అనేవి చక్కగా రన్ అవుతుంటాయి కదా. ఇప్పుడు విత్ ఇన్ 30 seconds లోని మీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఈ పర్టికులర్ డైలాగ్స్ లో కనబడ్డాయో మీరు అన్మ్యూట్ చేసుకుని టక జస్ట్ ఆ పేరు చెప్పి మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు, మ్యూట్ చేసేయచ్చు. ఎనీబడి కెన్ షేర్. మీకు ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ కనబడ్డాయి జస్ట్ లాస్ట్ 1.5 minute డైలాగ్స్ లో? ఆశ్చర్యం, ఆనందం, అంతే, బాధ. వెరీ గుడ్. బాధ కూడా. ఎస్ నాగేశ్వర గారు. కోపం, బాధ, చెప్పలేక, కోపడలేక, కొట్టలేక, తనలో తను మాట్లాడుకున్నట్టుగా తిరగడం చాలా ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాడు కదా. చాలా. ఎనీబడి ఎల్స్? థ్యాంక్ యూ, సో నైస్. ఇంకొక లాస్ట్ పర్సన్. ఎప్పుడు ముగ్గురితో స్టాప్ చేస్తాను ఇప్పుడు కూడా నేను. హూఎవర్ ఇట్ ఈస్. ఎనీథింగ్ వుడ్ లైక్ టు షేర్? ఓకే. మరి ఈ పర్టికులర్ మాడ్యులేషన్ ని కొంచెం ముందుకు వెళ్దాం మనం. సో వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒక స్టోరీతో స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీలోని ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఉన్నప్పుడు ఒక మెయిన్ డేటా లేదనుకోండి, ఆ మెయిన్ కాంటెంట్ అనేది పోతుంది. మరి డేటా ఉండి డేటా చెప్పడం రాకపోయినా సరే ఆ మెయిన్ మెసేజ్ అనేది మళ్ళీ మిస్ అయిపోతుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఈస్ దట్. మేడం చెప్పినట్టుగా, బట్ యాక్చువల్లీ లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. జస్ట్ మీకు కవర్ చేస్తానంతే. మనం చెప్పే దాంట్లోని స్పష్టత ఉండాలి, క్లియర్ గా మాట్లాడాలి, శబ్దంతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్. ఇలా నేను చెప్పేస్తుంటే మీకు అర్థమైపోతే అనుకోవడం నా భ్రమ. సార్ గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్తే మీకు వినబడతాయి. నేను మెల్లిగా మాట్లాడితే మీకు వినబడదు కదా. సో బీ లౌడ్. మనం వాళ్ళ చేత రెండోసారి చెప్పించుకోకూడదు ఇప్పుడు కూడా మనం. మరి ప్రాక్టీస్ వేరియేషన్స్. ఇందాకే మనం వీడియోలో చూసాం కదా, మనం అప్పటికప్పుడే ఆనందం, అప్పటికప్పుడే ఆశ్చర్యం, అప్పటికప్పుడే కోపం. ఆ వేరియేషన్ మనం చెప్పే దాంట్లో కూడా కనపడాలి, లేకపోతే మిస్ అయిపోతాం. స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్. ఇది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి క్రియేట్ ఎ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్. మనం వాడే మాటల్లోని వాయిస్ మాడ్యులేషన్ లో ఎక్కువ మంది పీపుల్ ఉంటారు కదా, అది మైండ్ లో పెట్టుకుని ఎలా మాట్లాడాలో ఎప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ పాజెస్. మనం చెప్పే దాంట్లోని మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వకపోతే ఏమవుతుంది, పరిగెత్తేస్తాం.
పరిగెత్తేస్తే మిస్ అయిపోతాం కూడా ఒక్కోసారి. మరి స్లాంగ్స్ చేసేద్దాంలే, ఎదురు చేద్దాం, రేపు వచ్చేస్తారు కదా చూద్దాం. అది స్లాంగ్ వాడకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రచురణ భాష లేకపోతే వాడుక భాష అనే వాటిని మాత్రం వాడాలి. ఎప్పుడు కూడా మనం స్టేజ్ ఎక్కిన మాట్లాడినా సరే. మరి ఎంతూజియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్, మనం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం సరదాగా ఇన్నోవేటివ్ గా చేద్దామా, లేకపోతే ఒక క్లాస్ రూమ్ లాగా చక్కగా చెప్పి సరిపోదాం? మనం ఎలా చేద్దాం? ఇన్వాల్వ్ అయ్యి ఇన్నోవేటివ్ గా చేద్దామా, లేకపోతే సింపుల్ గా చేసుకెళ్ళిపోదాం? ఎలా చేద్దామండి? ఇన్నోవేటివ్ చేద్దాం కదా. నేను యాక్చువల్ గా అడిగిన దాంట్లోనే ఒక వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చేసా. మనం అదే మాడ్యులేషన్ సరదాగా ఇన్నోవేటివ్ గా చేద్దామా, లేకపోతే ఏదో చేసుకెళ్ళిపోదామా? మీకు ఆన్సర్ ఇచ్చేసా, నాకు ఏం కావాలో మీకు ఆన్సర్ ఇచ్చేసా చెప్పాలంటే ముందే. దీన్ని ఇప్పుడు మారుస్తా. నేను యాక్చువల్ కాలేజ్ ప్రొఫెసర్ అనమాట. నేను ఇప్పుడు ఏంటి ఈ ప్రోగ్రామ్ అంతా సరదాగా ఆడుకుని చేద్దామా, లేకపోతే సీరియస్ గా శుభ్రంగా చేసుకుందామా? నేను మార్చేసా, మళ్ళీ ప్లేట్ మార్చేసా. మరి నేను అడిగిందే కదా మీరు చెప్పాలి. చెప్పండి, నేను ఆడుతూ పడుతూ చేద్దాం ఇదంతా, లేకపోతే సీరియస్ గా పర్ఫెక్ట్ గా క్లాస్ రన్ చేసుకుందామా? అందరూ వచ్చేసి మళ్ళీ వెంటనే ప్లేట్ మార్చేసి ఈయన ఫీల్ అవుతారు లేకపోతే అని చెప్పేసి సీరియస్ గా క్లాస్ రన్ చేద్దాం అంటే అంటారు కదా. సో క్రౌడ్ ని మీకు ఎలా కావాలో మీరు తిప్పుకోవడానికి మీరు ఉన్నారు. అంతేగాని వాళ్ళు చెప్పిన మనం కాదు కదా. ఇప్పుడు స్టేజ్ ఎక్కామంటే ఎందుకు ఎక్కుతాం చెప్పండి? ఒక విషయం, ఎవరైనా ఒక విషయం చెప్పండి. స్టేజ్ ఎందుకు ఎక్కుతాం మనం? ఎందుకు ఎక్కుతామండి స్టేజ్? మనం ఎక్కేది మనం చెప్తే మాట అందరూ వినాలి. ఏదో చెప్పాలని చెప్పి వెళ్తాం కదా మనం. మరి చెప్పాలని వెళ్ళేటప్పుడు అక్కడ మనం ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటాం, ఎన్నో విషయాలు చెప్తాము. చెప్పేటప్పుడు ఈ మాడ్యులేషన్ లేకపోతే తప్పగా ఉంటుంది. మరి మాడ్యులేషన్ స్పెషలిస్ట్ మన మధ్యన ఎప్పుడు ఉంటూ ఉంటాడండి వాడు కూడా. మరి అది కూడా చిన్న క్లిప్ మరి, కాకపోతే ఇవాళ కొంచెం చేద్దాం అన్నారు కదా. ఇది చూడండి ఎన్ని మాడ్యులేషన్స్ ఎంత చక్కగా చేస్తారు. అందరి మొహాలు విరిగిపోయింది ఆల్రెడీ. గుడ్ ఫ్యాంటాస్టిక్. థాంక్యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా కవరింగ్ కూడా ఇచ్చేసుకుంటాడు. సగం వద. రీ ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థాంక్యూ సార్. ఆ చెప్పేటువంటి వర్డ్ లోని ప్రతి దాంట్లోని కూడా ఎక్స్ప్రెషన్స్, ఆయన హావభావాలు, ఆయన మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటది ఇప్పుడు కూడా. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన, రచన వేటూరు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహాదేవన్. మా మావ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కాంపిటీస్ మీరు చేశారని చెప్తారేంటి? శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మావ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి రాత్రులు 2 అయిపోయేది. శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మావ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నా. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఊరికే ఛానల్స్ మార్చుకో. రిమోట్ ఇటు. ఏమైందిరా? నేను చెప్పాక అమ్మాయి క్యారెక్టర్ నాగార్జున కాదండి, ఓన్లీ కొంకసారి బ్రహ్మానందం. కోపం ఎలా చూపించాలో చూపిస్తారు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనెవరు, నువ్వు పాడుతున్న టెంపో అయినవు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణమై పెట్టిన సరదలో సగం,
స్వరాలంకరణపై పెడితే బాగుంటుంది అంటున్నాను. సో ఇక్కడ ఇందులో కూడా జరిగేది ఏంటంటే అద్భుతంగా అప్పటికప్పుడే మనకి ఫేస్ మార్చినట్టు టక్ 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 తీసుకెళ్ళిపోతూ ఉంటారు. యాక్చువల్ గా దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. బికాస్ నిజం చెప్పాలంటే అక్కడ బ్రహ్మానందం అవనివ్వండి, లేకపోతే ఆర్టిస్ట్ అవనండి, ఎవరైనా సరే మనం ఆ స్టేజ్ లో ఉండి మాట్లాడాలని అనుకునేటప్పుడు అక్కడికక్కడే ఆనందం, అక్కడికక్కడే వాట్ యు సే కోపం, లేకపోతే క్రోధం, లేకపోతే హాస్యం కూడా టక్క 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 మార్చగలగాలి. ఆ మార్చడంలో వచ్చేటటువంటి వాయిస్ మాడ్యులేషన్. మరి అక్కడ మారుస్తున్నప్పుడు ఇందాక మీరు డైలాగ్ లో చూస్తే అక్కడ ఉండాల్సింది చెప్తున్నారు కదా, అక్కడ స్ట్రెస్సింగ్ ఆన్ వర్డ్స్. ఆ పదాలని స్ట్రెస్ చేస్తూ వాళ్ళు చెప్పేటప్పుడే దానికి మీనింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ కైనా, ఒక ప్రోగ్రామ్ కైనా, ఏదైనా సరే. సో ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఒక విషయం మీకు చూపిస్తాను నేను అందరికీ కూడా. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 1 సెకండ్ ఐమ్ షేరింగ్ ఇట్. ఈ ఎంథూజియాజం అండ్ కాన్ఫిడెన్స్ అనేది అందులో వస్తుంది 7.5. నౌ అంతకన్నా ముందు మనం వెనక్కి వచ్చేద్దాం. మనం ఈ వాయిస్ మాడ్యులేషన్ ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా ఒక మనకి తెలిసిన యాక్టర్, లేకపోతే ఒక ఆర్టిస్ట్, లేకపోతే ఒక హాస్య నటుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది కలిపి చూపించారు. మరి అది కాకుండా మీరందరికీ తెలిసినటువంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్ట్ చార్లీ చాప్లిన్ తెలుసు కదా. మరి చార్లీ చాప్లిన్ కి ఎన్నో రకరకాలైనటువంటి మూవీస్ ఉన్నాయి. చాలా మూవీస్ మీకు తెలిసే ఉంటది. చార్లీ చాప్లిన్ మూవీస్ అన్ని కూడా 0 డైలాగ్ తో రన్ అవుతాయి. మీకు తెలుసు కదా, అసలు వాయిస్ ఉండదు, చాలా తక్కువ. 6% ఆఫ్ హిస్ టోటల్ మూవీస్ ఆర్ ఆడియో. అందులో వన్ ఆఫ్ ద థింగ్, హిట్లర్ తాలూకా క్యారెక్టర్ ని చార్లీ చాప్లిన్ వేస్తారు. సో ఇందాక మనం ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, మనం ఈ 5 రోజుల నుంచి మనం మాట్లాడుకున్నది ఏంటి, బాడీ లాంగ్వేజ్ మాట్లాడాము, పోస్చర్స్ మాట్లాడాము, అండ్ నెక్స్ట్ ఎలా మనం స్టేజ్ అడ్రస్ చేయాలని మాట్లాడాము, ఎలా కదులుతూ ఉండాలో. ఇప్పుడు కూడా నేను మీకు యాక్చువల్ హ్యాండ్ మూవ్మెంట్స్ చెప్తున్నాను. యాక్చువల్ గా ఇన్ని రకాలు ఉంటున్నట్టుగా ఇవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసిన, కరెంట్ పోయినా మన స్పీచ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే వాయిస్ మాడ్యులేషన్ ఒక్కటే మనకి వెపన్. అక్కడ కరెంట్ కూడా పోయింది, ఇప్పుడు దాకా నేర్చుకున్న క్లాసులన్నీ కూడా గంగలో కలిసిపోయి ఇంకేం లేవు కదా. ఏం చేస్తాం ఇప్పుడు, కేవలం మాటతో కట్టపడేయాలి. యాక్చువల్గా అది చార్లీ చాప్లిన్ మనకి హిట్లర్ తాలూకా సందేశాన్ని ఇచ్చాడు. మీరందరికీ తెలిసి ఉంటారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ మోటివేటర్ ఎవరంటే ప్రపంచంలో హిట్లర్. లెట్ us నాట్ డిస్కస్ అబౌట్, వీఆర్ నాట్ డిబేటింగ్ ఆన్ దట్. హిట్లర్ అనేవాడు చాలా దుష్టుడు, దుర్మార్గుడు, రకరకాలు ఉంటాయి, పక్కన పెట్టదు అవన్నీ కూడా. కానీ ఆయనలో ఉన్న పవర్ ఏంటంటే కొన్ని వేల మంది ఆడియన్స్ ని, ఉన్నటువంటి ఆ సైనికుల్ని కూడా తన వశం చేసుకుంటాడు ఆ మాటతోనే. ఎంత చెప్తాడంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి బాంబులు కట్టుకుని వెళ్ళిపోయి చచ్చిపోతారు, అలా ఆత్మహత్యకి వెళ్ళిపోతారు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్. అది ఒక్కసారి లెట్ us see how it is possible. అంటే మరి ఇలాంటి లేకుండా కూడా మనం చేయొచ్చు డైలాగ్ అంటే we have to see that. Group of men, but in all men, in you the people have the power to create machines, the power to create happiness. You the people have the power to make this life free and beautiful, to make this life a wonderful adventure. Then in the name of democracy, let us use that power, let us all unite, let us fight for a new world, a decent world, that will give men a chance to work, that will give youth a future and old age a security. By the promise of these things, brutes have risen to power, but they lie. They do not fulfill that promise. They never will. Dictators free themselves, but they enslave the people. Now let us fight to fulfill that promise. Let us fight to free the world, to do away with national barriers, to do away with greed, with hate and intolerance. Let us fight for a world of reason, a world where science and progress will lead to all men's happiness. Soldiers, in the name of democracy, let us all unite! సో ఈ పర్టికులర్ క్లిప్ లోని మీకు యాక్చువల్గా ఎన్నో రకాలైన స్కిల్స్ కనబడతాయి. ఒక స్పీకర్ గా లేకపోతే ఒక స్టేజ్ మీద మనం పర్ఫార్మెన్స్ చేసారు వెళ్ళేటప్పుడు వి షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ ద ఆడియన్స్. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటా మనం తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు దాకా మనం ఈ విషయాలు తెలుసుకున్నాం కదా, మరి డూ యూ పీపుల్ వాంట్ టు నో హౌ టు గెట్ దట్, ఎలా మనం ఆ కళలని నేర్చుకోవాలనేటువంటి టెక్నిక్ మీకు చెప్పిన ఒక చాలా పవర్ఫుల్ టెక్నిక్ మీకు చెప్పబోతాను. ఓన్లీ 4 steps. ఆ 4 steps తో మనం ఇప్పుడు అంత బాగా కూడా మనం చేయొచ్చు. సో లెట్ మీ టెల్ దట్. ఏదైనా సరే పాసిబుల్ కదా.
ఇప్పుడు ఒక్కసారి అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ ఎవరైనా సరే మీరు వుడ్ యూ లైక్ టు రేజ్ యువర్ హ్యాండ్? నాకు వాలంటీర్స్ కావాలి ఇంగ్లీష్ లో చదవడానికి. యాక్చువల్ గా ఎనీబడి జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, ప్రశాంత్ గారు చదవండి సార్ ఒకసారి అది. If you believe in yourself, anything is possible. ఎస్, వండర్ఫుల్. ఇప్పుడు మహాలక్ష్మి గారు అక్కడ దాంట్లోని మీనింగ్ ఏంటి చెప్పగలరా? ఓకే, గుప్తా గారు ఆ మీనింగ్ ఏంటి చెప్పగలరా? ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకున్నట్లయితే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పుడు దానికి యాక్చువల్ గా ఇప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ లో మనం చెప్తే, ఇప్పుడు సీతా మహాలక్ష్మి గారు ఈ పదాలలో ఏ పదం యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఇందులో చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఇక్కడ ఉన్న పదాలన్నింటిలోనే ఏ పదం ఇంపార్టెంట్ ఇక్కడ? ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మొత్తం పక్కన పెడదాం. ఒకే ఒక్క పదం బిలీవ్. ఓకే, దట్స్ గుడ్. చాలా మంది బిలీవ్ అంటున్నారు. ఇంకేమైనా ఉంది? ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకాను పాసిబుల్. ఎస్, పాసిబుల్. ఎస్ ఎస్ ఎస్. ఇంకా ఇంకేమైనా సజెషన్స్? యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే ఆ పదం లేకపోతే స్టేట్మెంట్ కి మీనింగ్ ఉంటుంది అనేది. ఇంకా ఓకే, యువర్ సెల్ఫ్, వెరీ గుడ్. అంతేనా? Yourself. You also powerful, sir. యూ కూడా. ఓకే ఓకే ఓకే, కరెక్ట్. ఇప్పుడు మనం ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దామండి. ఇందులోని మీరందరూ చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు నేను ఒక్కొక్కటి హైలైట్ చేస్తాను చూడండి. ఇఫ్ అనేది ఇందులో అన్నిటికన్నా హైయెస్ట్ మాడ్యులేషన్ టెక్నిక్. సో ఇందిరా గారు ఏదైతే ఇక్కడ బోల్డ్ లో రాసి ఉందో దాన్ని స్ట్రెస్ చేసి చదవండి. You believe in yourself. If you believe in yourself, if you believe in yourself, anything is possible. Yes, if you believe in yourself, anything is possible. అంటే నువ్వు చేస్తేనే ఇఫ్ కదా, మరి ఇఫ్ లేకపోతే స్టేట్మెంట్ లేదు కదా. మరి వాయిస్ మాడ్యులేషన్ లో నేను అది చెప్పాలని చెప్పాలి, అదే మీ గురించి నేను చెప్పాలనుకోండి, మార్చేస్తాను. ఇఫ్ you believe in yourself, anything is possible. గుప్తా గారు అవునా? ఎవరైనా అందరూ కూడా హ్యాండ్స్ రేస్ చేయండి, ఎవరు కావాలంటే వాళ్ళు చదవచ్చు. నెక్స్ట్ మరి ఆ యూ గురించి కాదక్క. ఇప్పుడు నా మీటింగ్ దేని గురించి అంటే బిలీఫ్ గురించి చెప్తున్నాను నేను. ఒక రాముడు గురించి, ఒక లేకపోతే ఒక జీసస్ గురించి చెప్పాలనుకున్నా. నా స్టేట్ మొత్తం మారిపోయింది. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సో బిలీవ్ అనే దాని గురించి చెప్తున్నాను వాళ్ళ మీటింగ్ అంతా కూడా. అది కూడా కాదండి, నేను స్పిరిచువల్ సైంటిస్ట్ అనమాట. నేను యాక్చువల్ గా నేను ఒక ఈషా గురువుని. యువర్ సెల్ఫ్ మీద మొదలెట్టా ప్రోగ్రామ్. యాక్చువల్ గా ఏం చెప్తున్నాను? ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ కదా. బాగుంది. మరి ఇలా కాకుండా నేను యాక్చువల్ ద సీక్రెట్ అనే బుక్ యాక్చువల్ గా రాశాను నేను. యాక్చువల్ గా అక్కడ ఎనీథింగ్ లోకి వెళ్ళిపోతే ప్రపంచంలో ఏదైనా పాసిబుల్ కదా. మరి ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మారిపోయింది మొత్తం. ఆ మీటింగ్ తో సారాంశం మారిపోయింది. మరి ఇంక ఫైనల్ గా మన హిపోక్రాట్స్ లేకపోతే ఆప్టిమిస్ట్స్ వాళ్ళందరూ చూసేది ఏంటి? ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సరే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులేషన్. మన స్టేట్మెంట్ ఒకటే అవ్వచ్చు, మన మ్యాటర్ ఒకటే అవ్వచ్చు, కానీ మనం ఎవరికి చెప్పాలనుకున్నాం, ఏం చేద్దాం అనుకున్నాం అన్న దాన్ని బట్టి అక్కడ ఏదైనా సరే క్రియేట్ అవుతుంది. మరి ఇలా చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా మనకి పాసిబుల్ అవుతుంది? ఇలాంటిదంతా కూడా తెలియాలంటే మనకి ద 4 పిల్లర్స్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ 5 minutes అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా అన్మ్యూటింగ్ ఎవ్రీవన్. ఎవరు అవసరం అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ 5 minutes మనం కవర్ చేయబోతున్నాం. ద 4 ద సీక్రెట్. ఈ 4 తెలిస్తే మనకి ఇప్పుడు దాకా చూసిన ఆర్టిస్ట్ మహేష్ బాబు, బ్రహ్మానందం, లేకపోతే మన చార్లిన్ చాప్లిన్, లేకపోతే హిట్లర్, యూ కెన్ డూ ఎనీథింగ్. 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే నేను ఇస్తున్నటువంటి స్పీచ్ ఎలాగైతే ఉందో నేను ఇచ్చే ప్రతి దాంట్లో మాడ్యులేషన్ ఉంటుంది, లేకపోతే మాట్లాడిన. ఇందాక మహేష్ బాబు కూడా ఫినిష్ చేశాడు కదా, హిట్లర్ ఫినిష్ చేశాడు కదా, అదే మాడ్యులేషన్ టెక్నిక్స్ మీకు తెలుసు. 4 points. ఇప్పుడు కూడా మీకు నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఆ 4 అనేది మీకు స్ట్రెస్ చేసడానికి ఈ స్టేట్మెంట్ వాడాను అనమాట నేను. రైట్. ద ఫస్ట్ థింగ్, మనం మాట్లాడుతున్నప్పుడు హై పిచ్ అండ్ లో పిచ్ 2 రకాలు ఉంటాయి. ఈ 2 మనకు తెలియాలన్నమాట. హై పిచ్ అండ్ లో పిచ్. హై పిచ్ ఏంటి, లో పిచ్ ఏంటి చాలా మంది తెలియదు కదా. హై పిచ్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం చెప్పే దాంట్లోని ఆనందం, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్,
చెప్పాలంటే హైలోకి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే అలా చేస్తేనే మనందరం కూడా రేపు పొద్దున ఒక మంచి స్పీకర్స్ గా అవుతాము, స్టేజ్ మీద కుమ్మేస్తాం. ఒక 500 మంది అలాగా నిర్ఘాంతపోయి వింటూ ఉంటారు మన యాక్చువల్ గా. సో ఇది చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా నా టోన్ పైకి వెళ్ళిపోయింది కదా, దట్ ఈస్ కాల్డ్ అస్ హై పిచ్. ఇందాక చెప్పాడు కదా మహేష్ బాబు కూడా, అదే హై పిచ్ లో తీసుకెళ్ళిపోతాం ఇప్పుడు కూడా. వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ అండ్ వాళ్ళని పట్టుకోవాలనుకునేటప్పుడు హై పిచ్ లోకి వెళ్ళిపోతాం. మరి లో పిచ్ ఎక్కడికి వెళ్తుందండి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్, 1% will get a chance. లో పిచ్ ఎక్కడ పడతాం మనం? గెస్. బాధాకరమైన విషయాలు చెప్పినప్పుడు అండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా పొలైట్ చెప్పేటప్పుడు. వెరీ గుడ్. ఓకే, రైట్. ఇవంతా మనం అనుకునేది ఒక స్పీకర్ లాగా ఆలోచించుకోవడం. స్పీకర్ కైండ్నెస్, ఎస్, గుడ్, ఇవన్నీ కూడా కరెక్ట్. స్లో పిచ్ కానీ కాదు. లో పిచ్ వాడాలంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తూ అందరిని కూడా పట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా అందరికి ఇవ్వాలంటే లో పిచ్ లో చెప్పాలి. ఒక ఆటం బాంబ్ తో ఫార్ములా చెప్పడానికి అందరినీ పట్టేస్తాం కదా, లో పిచ్. రేపు ఎగ్జాక్ట్లీ 7 o'clock మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది, 8 కాదు. ఇప్పుడు అంతా కావాలని లో పిచ్ తీసుకెళ్ళాలి యాక్చువల్గా. అవునా? అందరూ సైలెంట్ అయిపోయారు ఒక్కసారి, ఎందుకంటే లో పిచ్ కదా, వీడిదో చెప్పేస్తున్నాడు రోయ్. అది లో పిచ్ ఎలా తీసుకెళ్తామంటే ఎప్పుడు కూడా మనం అటెన్షన్ తీసుకెళ్ళడానికి. అందుకే అంటారు కదా, గట్టిగా అరుస్తే ఎవడు నీ మాట విండవు, సైలెంట్ గా మెల్లిగా చెప్తే అందరూ చెవులు మూసుకొని నోరు మూసుకొని వింటారు. అది అర్థం కదా ఏం చెప్తారు యాక్చువల్ క్యాండిడేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాకుండా లో పిచ్ ఎక్కడ పడతామంటే మనం అటెన్షన్ గ్యాదరింగ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. మీ అందరూ విన్నారు ఇవాళ టుడే 5:30కి మోడీ స్పీచ్ విన్నారు లేదా మీరు? మోడీ హ్యాస్ అడ్రస్ ద వరల్డ్ కాంగ్రెస్ ఇవాళ ఆఫ్టర్నూన్ 5:30కి. మీరు నేషనల్ ఛానల్స్ ఓపెన్ చేస్తే రన్ అవుతుంది రైట్ నౌ. సో అంత ఇంపార్టెంట్ విషయం చెప్పారు. అందులో ఆయన చెప్పిన దానికి మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు నిర్గాంతపోయి అందరూ కూడా హర్షధ్వానాలతో రేకెత్తించినటువంటి ఆనందంతో అందరూ కూడా చప్పట్లు ఇచ్చి అందరూ పోలు చల్లారు యాక్చువల్గా అంతా కూడా. అది మళ్ళీ హై పిచ్ లోకి వెళ్ళిపోయింది. అది చెప్తున్నప్పుడు అందరూ బాగున్నారు కానీ ఒకే ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దే ఆర్ టోటల్లీ అగైన్స్ట్. ఇది మన మాడ్యులేషన్ యాక్చువల్ గా. హై పిచ్, లో పిచ్ అనేది ఎక్కడ వాడతాం? మన హై పిచ్ అనేది ఆనందాన్ని లేకపోతే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ తీసుకెళ్ళడానికి హై పిచ్ వాడతాం. లో పిచ్ చాలా ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు తీసుకెళ్ళిపోవాలి అందరినీ కూడా. అలాగని లో పిచ్ తీసుకెళ్ళి అది లో పిచ్ అనరు, మైక్ పాడింది అనుకుంటారు యాక్చువల్గా అందరూ కూడా. సో లో పిచ్ పెట్టాల్సిన విధంగా ఇవ్వాలి. మందు 2 చెంచాలు 2 చెంచాలు ఇవ్వాలి. మరి ఎక్కువైపోతే 1 చెంచా మందు పంచేది అక్కడ యాక్చువల్గా. సో ఆ విధంగా మనం తీసుకుంటాం లో పిచ్, హై. మరి 2 స్తంభాలు అయిపోయాయి కదా, ఇంకో 2 స్తంభాలతో మొత్తం మనం కుమ్మేస్తాం అంతా కూడా మనం. ఏంటది? స్పీడ్ అండ్ స్లో. అంతే, దట్స్ ఇట్. స్పీడ్ అండ్ స్లో వీటితో అయిపోతాం మనకి ఎప్పుడు కూడా. మరి హై అండ్ లో చూసాం, ఈ స్పీడ్ అండ్ స్లో ఏంటి? మరి స్పీడు, స్లో ఈ 2 కూడా జంట స్వరాల్లో రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక మీటింగ్ లో మనం చెప్పేటప్పుడు అందరూ వినాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూసుకొని, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, ఇంగ్లీష్ తెలుగా వచ్చారా పిలిచామా చూసుకొని, వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కూర్చొని చూసుకొని వాళ్ళందరినీ పట్టుకొని మనకి చెప్పడానికి ఇచ్చిన మెసేజే ఈ EEWS, లేకపోతే ఈ పర్టికులర్ EPS, లేకపోతే మనం నేర్చుకున్న స్పీచింగ్ టెక్నిక్స్. ఎన్నో విషయాలు చెప్దాం అనుకుంటున్నాం. పిల్లలు పొద్దున్న నుంచి రాత్రి దాకా వాళ్ళు చేయాల్సిన విషయాలు అన్ని చెప్తాం మనం. స్నానం చేస్తారు, పళ్ళు తోముకుంటారు, తింటారు, చదువు కూర్చుంటారు, ఆన్లైన్ లో కూర్చుంటారు, అన్ని చేస్తారు. కానీ ఫైనల్ గా వచ్చేసరికి చేస్తే ఏముంటదంటే గేమ్లు ఆడుకుంటారు ల్యాప్టాప్ లో. ఇది కదా. సో ఆ స్పీడ్ తీసుకెళ్ళేది ఎందుకు? మనం అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఆపేయాలంటే మనం స్పీడ్ తీసుకెళ్ళాలి ఎప్పుడు కూడా. తప్పని అందరూ ఆగిపోతారు, వచ్చేసారు మన దగ్గరికి. అయిపోయాక స్లో అనేది యాక్చువల్ గా పాజ్ అంటారు. తక్కువ మనం బ్రేక్ వేస్తాం. ఆ సడన్ బ్రేక్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఫర్ ఎ స్పీకర్. ఆ సడన్ బ్రేక్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక కార్ 80 km స్పీడ్ తో తక్కువ బ్రేక్ ఎంత పవర్ఫుల్, దబ్బని అలా మీటింగ్ ఆగిపోతుంది ఒక్కసారి. అందరూ సైలెంట్ అవుతారు. దే విల్ వెయిట్ ఫర్ యువర్ నెక్స్ట్ డైలాగ్. ఆ నెక్స్ట్ డైలాగ్ స్లోగా చెప్తాం. అంతేకాకుండా ఆడియన్స్ బట్టి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కన్క్లూజన్కి వెళ్ళేసరికి మనం ఎన్ని విషయాలు తెలుసుకునేటప్పుడు మనం చక్కగా ఈ 4 పిల్లర్స్ ని కానీ మనం మైండ్ లో ఉంచుకుంటూ హై పిచ్, లో పిచ్, అది ఎక్కడ వాడాలి, ఇది ఎక్కడ వాడాలి, అలాగే స్పీడ్ అండ్ స్లో, అది ఎక్కడ వాడాలి, ఇది ఎక్కడ వాడాలి అనేది తెలుసుకుంటే మనల్ని మించిన తోపు ఎవరు ఉండరు చెప్పాలంటే. ఏం కాదు, దట్స్ నాట్ ఎ మ్యాజిక్ అండి. ఒక స్పీకర్ అవ్వాలంటే ఏం మాట్లాడాలో తెలియాలి,
కంటెంట్ ప్రిపరేషన్ ఫినిష్ చేసేస్తాం మనం. స్టేజ్ ఎలా నిలబడాలి ఫినిష్ చేసేసుకున్నాం. మరి ఆ మెసేజ్ ఎలా ఇవ్వాలో కూడా తెలియాలి కదా మనకి, అది ఇవాళ చూసేసుకున్నాం. ఎస్టర్డే మీరు డైలాగ్స్ అన్ని చూసారు, రాజా గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు కదా, అద్భుతంగా డైలాగ్స్ చూసారు కదా. మరి డైలాగ్ ఇస్తున్నప్పుడు అందులో ఈ 4 టెక్నిక్స్ వాళ్ళు వాడతారు. లెట్ ఇట్ బి జూనియర్ ఎన్టీఆర్, లెట్ ఇట్ బి సీనియర్ ఎన్టీఆర్, లెట్ ఇట్ బి మహేష్ బాబు, లెట్ ఇట్ బి బ్రహ్మానందం. ఆ డైలాగ్ డెలివరీలోని 4 వాడతారండి వాళ్ళు. ఇందా చూసిన చార్లీ చాప్లన్ 4, హై లో స్పీడ్ స్లో, అంతే. హై లో స్పీడ్ స్లో, ఈ 4 పట్టుకుంటే మీరు తయారు చేసుకున్న స్పీచ్ లోని మీకు తెలియకుండా మీరు ఇచ్చేయాలి. మనకు తెలియకుండా పిల్లల మీద అరిచేటప్పుడు మనం మాడ్యులేషన్లోకి వెళ్ళిపోతాం, రిక్వెస్ట్ చేస్తే మాడ్యులేషన్కి వెళ్ళిపోతాం, రకరకాల మాడ్యులేషన్ వెళ్ళిపోతాం. ఆ మాడ్యులేషన్కి వెళ్ళినప్పుడు ఇచ్చేదే ఈ పర్టికులర్ టెక్నిక్ ఏదైనా సరే. ఆ 4 కూడా కరెక్ట్ గా మనం చేయగలిగి సరిపోతుంది. సో ఇప్పుడు ఎవరైనా సరే మన ఉన్న వాళ్ళు, నేను ఒక మాడ్యూల్ చెప్తాను, అది ఎవరైనా సరే హ్యాండ్ రైస్ చేయొచ్చు, అది దేనికి వాడతారో చెప్పండి చాలు. ఓకే, ఫస్ట్ చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హై పిచ్. మన మాడ్యూల్లో కదా హై పిచ్ దేనికి వాడతామో ఎనీబడి అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. హై పిచ్ దేనికి వాడదాం, మనం దేనికి వాడితే బాగుంటుంది? కోపాన్ని ప్రదర్శించేటప్పుడు, కోపాన్ని, ఎగ్జైట్మెంట్. yes నెక్స్ట్ ఇంకా దేనికి వాడచ్చు? ఇంకా ఆనందం తీసుకెళ్ళిపోవడానికి. yes వెరీ నైస్, గుడ్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అంటే నేను చెప్పలేదు చెప్పొచ్చు. అటాక్ ఇచ్చేటప్పుడు అసలు గట్టిగా అందరికి ఇవ్వాలనుకుంటే హై పిచ్ వాడుకోవచ్చు. వెరీ గుడ్. yes సడన్ గా ఇవ్వాలంటే వాడచ్చు హై పిచ్. yes సో ఈ విధంగా హై పిచ్ అనేది మనకి చాలా హ్యాండీ కదా. హై పిచ్ లేకపోతే మీటింగ్ ఉండదు. ఉత్తేజ పరిచేసి వాళ్ళ యుద్ధానికి పంపించాలంటే ఫైనల్ గా చార్లీ చాప్లిన్ ఏం చేశాడు? హై ప్లస్ స్పీడ్ తీసుకెళ్ళిపోయాడు. చూసారు, విన్నారా మీరు లాస్ట్ లోని? హై ప్లస్ స్పీడ్ తీసుకెళ్లాడు. అది అయిన వెంటనే మళ్ళీ లో ప్లస్ స్లోకి వచ్చేసాడు. యాక్చువల్ గా దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులేషన్. మన బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది మనకు తెలియకుండా యాక్చువల్ గా టైంలోని. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులేషన్ టెక్నిక్. రైట్, హై చెప్పుకున్నాం కదా. మరి లో ఎక్కడ వాడదని చెప్పండి ఎవరైనా సరే. సాడ్ గా ఉన్నట్టు. సాడ్ కాదండి, నో నో నో, సాడ్ ఈస్ నాట్ లో. కదా మన యాక్చువల్గా అనుకుంటాం సాడ్ అని కాదు, చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ విషయం అందరికీ చెప్పాలి అన్నప్పుడు కరెక్ట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు లో వాడుకుంటాం. లో అంటే దానికి ఆపోజిట్ కాదు అస్సలు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ చాలా ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు వాడుకునేది లో పిచ్కి వెళ్ళిపోతుంది. అటెన్షన్ గ్రాబింగ్, జనాలు ఆపేయాలంటే మనం లో పిచ్. వెరీ గుడ్. మరి స్పీడ్ ఎక్కడ వాడతామండి? హై లో స్పీడ్ స్లో. స్పీడ్ ఎక్కడ వాడతాం మనం? ఆడియన్స్ ఎలర్ట్ చేయడానికి. చెప్పండి. వన్ ఆఫ్ ద చెప్పేది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి మాట్లాడుతున్నారు. ఇందిరా గారు చెప్పండి మేడం మీరు ఫస్ట్. అందరి అటెన్షన్ క్రియేట్ చేయడానికి కూడా హై పిచ్ వాడచ్చు. సూపర్. నెక్స్ట్ yes ఇంకొక లెవెల్ చెప్పారు ఎవరండి? ఆడియన్స్ ని అటెన్షన్ చేయడానికి మనం వాళ్ళకి చెప్పేది రీచ్ అవ్వాలన్నప్పుడు స్పీడ్ యూస్ చేస్తాం. వండర్ఫుల్. yes చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ అటెన్షన్ తీసుకోవడానికి మనం టప్పని ఆపడానికి కూడా మనం వాడచ్చు. ఎగ్జాక్ట్లీ. yes సో దట్ ఈస్ కాల్డ్ as స్పీడ్. మరి స్లో, స్లో దేనికి వాడతాం? స్వాతి గారు చెప్పండి. ఆ విషయం దేని గురించి చెప్తున్నామన్నది స్పీడ్ గా స్టార్ట్ చేసి ఆ మెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు స్లో చేయాలి సార్. పని స్లో చేసేయచ్చు. ఎస్ వెరీ గుడ్. ఇంకా దేనికి వాడచ్చు స్లో అనేది? ఓకే, ఏదైనా సీరియస్ విషయాలు చెప్పేటప్పుడు కూడా స్లోగా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. మీటింగ్ స్టార్టింగ్ స్లోగా చెప్పాలి. మీటింగ్ స్టార్టింగ్ కూడా మనం చాలా చక్కగా స్లో స్పీచ్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. యా, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కూడా స్లోగా చెప్పుకోవచ్చు చక్కగా. నిన్న మనం ఇంకొక కోచ్ వచ్చిన నెక్స్ట్ మనం స్లో పిచ్ లో తీసుకెళ్లారు కదా, స్లో అండ్ లో తీసుకెళ్లారు మేడం యాక్చువల్ గా సంచిత మేడం కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పిచెస్ అనమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ పిచెస్. రైట్. సో ఈ విధంగా మనం ఎన్ని రకాలైనటువంటి మెసేజెస్ మనం తీసుకెళ్ళవచ్చు. సో ఏది చేయాలనుకున్నా సరే ప్రతి దానికి కూడా ఒకే మెసేజ్, ఆ మెసేజ్ పాస్ అవుతున్నప్పుడు మనం కరెక్ట్ గా వాడుకుంటే మనకి అయిపోతుంది. అంతమించి ఇంకేం లేదు. ఎవరైనా ఎనీ నౌ విల్ గో ఫర్ ఎ ఎక్సర్సైజ్. ఒక 3 లేకపోతే 4 మాత్రం 30 seconds ఇస్ మై మ్యాజిక్. ఇప్పుడు 30 seconds to 1 minute కదా. ఇందులో ఏవో ఒక హావభావాలు వాడుతూ మీరు ఏదైనా చెప్పొచ్చు. ఎనీ స్టేట్మెంట్ మీరు చెప్పొచ్చు, ఏదో చెప్పొచ్చు. ఎనీబడి హూ వాంట్స్ టు టాక్. మనందరం మరి పబ్లిక్ స్పీకర్స్ అవుతున్నాం కదా మరి మనం. మరి ఇది ఒక మంచి ప్రాక్టీస్ సెషన్ అయిపోతుంది మనకి ఇవాళ. ఎందుకంటే లాస్ట్ లోని మీ అందరికి
మన గురువు గారు గంప నాగేశ్వర గారు వస్తారు. ఆ టైంలో అందరికీ కూడా ఆప్షన్ ఇస్తారు, అందరూ మాట్లాడతారు. యాక్చువల్ గా దాని ప్రాక్టీస్ సెషన్స్ కూడా మనకు ఉంటాయి. రేపు 7:30 నుంచి మీరు రావాలి. యాక్చువల్ గా వచ్చి వీలైనంత మంది 7:30 చెక్ ఇన్ అవ్వండి. లెట్ us do some ప్రాక్టీస్, ఫన్ ప్రాక్టీస్ ఇదంతా కూడా రేపటి నుంచి మనం యాక్చువల్ గా. సో ఒక్కసారి ఇప్పుడు మనకు ఒక ముగ్గురికి ఛాన్స్ అండి. ఎనీ 3 people కెన్ టాక్. ఈ మాడ్యులేషన్ వాడుతూ మీలోనే ఎక్స్ప్రెషన్ బయటికి రావాలి. యాక్చువల్ గా ఏం చెప్పినా పర్వాలేదు, 1 minute లోపే. దాట్స్ ఇట్. హూ వుడ్ లైక్ టు టాక్? ధైర్యం చేసి మాట్లాడాలి. ఇక్కడే అవ్వదు, అందరూ మనవాలి, పర్వాలేదు. ఇదేం క్లాస్ కాదు, మీ స్పీచ్ కాదు ఇది. యువర్ ఓన్లీ ద స్టూడెంట్స్ హియర్, సో నోబడీ విల్ సే ఎనీథింగ్. యూ క్యాన్. ఎస్ సార్, నాగేశ్వర గారు ప్లీజ్. ఒక తండ్రి, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ కొడుకు మధ్యన ఉన్న స్పీచ్ అండి. తండ్రి చాలా కోపిస్తాడు. తెల్లారు లేచి వైఫ్తో, ఏమే వాడికి లేపావా, తొందరగా పని చేయాలని చెప్పాను కదా, పంపించాలని లేపలేదు అంటే వైఫ్ అంటుంది, లేదండి పిలుస్తున్నాడు, లేచాడు, వాడు పడుకోనుకొని వస్తాడు. ఇంతలో కొడుకు ఎంటర్ అవుతాడు. నానా ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, నీకు తెలుసు కదా, తొందరగా తయారవు నాన్న. సూపర్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ నైస్. సో ఇది యాక్చువల్ గా మొత్తం అన్ని రకాలు చూపించేస్తారు అందులోనే. సో నైస్, దాట్స్ హౌ ఇట్ షుడ్ బి. yes, who would like to be next? It can be anything. మన ఇంట్లో జరిగేది అంత రోజు అదే, నేను పొద్దు నుంచి రాత్రి దాకా మనం పడేదంతా రామాయణం అదే కదా, ఇంటి రామాయణం. అన్ని రకాల మాడ్యులేషన్స్ కొడతాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఆఖరి పడుకునే ముందు కూడా హై పిచ్ లో వెళ్ళి క్లోజ్ చేసి పడుకుంటాం, లో పిచ్ లోకి వెళ్ళిపోయి కదా, అవన్నీ జరిగేది. సో హూ వుడ్ లైక్ టు టెల్ నెక్స్ట్ డైలాగ్? ఎవరు మాట్లాడతారు? అందరూ మొహమ్మద్ పడిపోతున్నట్టున్నారు కదా. సో నేను పేరుతో పిలుస్తాను, ఎవరో ఒకరు వాళ్ళు మాట్లాడొచ్చు, ఛాన్సెస్ ఎవరో ఒకరు. రవి గారు 30 seconds. రవి కోరపోళ్ళు ఏదో మాట్లాడండి. ఓ వెరీ నైస్. మొత్తం మరి సూర్యరావు గారు. ఎస్ సార్. అలా కాదండి, ఏదైనా చెప్పాలి అంటే ముందు హై స్పీడ్ లో చెప్పాలి. మళ్ళా నువ్వు ఏంటి అలా పనిచేసావు? అలా కాదు, నేను చెప్తున్నది ఏంటంటే నువ్వు సార్ మీరు మాకు చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారా? మాకు సీరియస్ గా డౌట్ చాలా కేసులు అందరం కూడా. మీరు మాతో మాట్లాడుతున్నారు, ఎవరు చెప్తున్నారా? రెండు కూడా క్లియర్ గా, రెండు కూడా జీవించేస్తున్నారు అక్కడ. యాక్చువల్ గా రెండు బాగున్నాయి అందుకు. సో నైస్, సో నైస్. మీకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అదే మాకు కన్ఫ్యూజ్ అయ్యే రేంజ్ లో మీరు చెప్పేస్తున్నారు యాక్చువల్ గా. అసలు అల్టిమేట్, సూపర్, వెరీ నైస్. ఎస్, నెక్స్ట్ ఎవరు చెప్తారండి? గుప్తా గారు, కే గుప్తా సార్. ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పండి, ఇంట్లో జరిగే స్టేట్మెంట్ ఏదో ఒకటి, అందులో 8 కలిసి ఏమని చెప్తాం. గుప్తా గారు చెప్పండి. చెప్పండి సార్, ప్రాక్టీస్ అవుతుంది. మీకే బెస్ట్ చాయిస్. మాకు ఈ అవకాశాలు వాళ్ళు ఇవ్వలేదు అసలు. వాళ్ళు ఎవరికి అసలు ఇవ్వలేదు అసలు అవకాశం అసలు యాక్చువల్ గా. అసలు సార్ గుప్తా గారు మల్టీ టాలెంటెడ్ సార్, ఆయన ఏమైనా చెప్పగలడు. అవును, నెక్స్ట్ టైం సార్. అదే చూసి నెక్స్ట్ టైం ఎంత బాగా చెప్పారు చూస్తారా. సూపర్. ఏం చెప్తారు నెక్స్ట్ టైం చెప్పండి గుప్తా గారు, నెక్స్ట్ టైం ఏం చెప్తారు? ఈ మాడ్యూల్స్ అన్ని అలవాటు చేసుకుని అప్పుడు చెప్తాం సార్. ఎప్పుడు? టుమారో. పక్కా? టుమారో పక్కా? డన్. చూసారా ఆయన స్ట్రెస్ చేసి అంచక్క చక్కగా రేపటి గురించి ఎంత చక్కగా చెప్పారు. యాక్చువల్లీ దట్ ఈస్ కాల్డ్ as మాడ్యులేషన్. ఆయన చెప్పింది నమ్మేసాం మనందరూ కూడా, ఎందుకంటే హి ఈస్ సేయింగ్ సో కాన్ఫిడెంట్లీ మాడ్యుల్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చెప్పేద్దాం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as మాడ్యులేషన్. మనం ప్రాక్టీస్ చేసుకొని వెళ్తూ ఉంటుంటే అలాగ వస్తూ ఉంటది, కానీ దాని సెపరేట్ గేమ్ ఉండదు. ఎస్, జానకి గారు. జానకి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. చెప్తున్నానండి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, కొంచెం మొబైల్ తగ్గించుకొని బాగా చదువుకోవచ్చు కదా. ఏంటమ్మా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, కొంచెం తొందరగా ఫినిష్ చేసుకోవాలి కదా, ఎగ్జామ్స్ కోర్స్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కదా. మా బాబుతో చెప్పానండి. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. 2 రకాలు అన్నమాట. అలా అంటే సామవేద దండోపాయాల్లో ఒకటి ట్రై చేసుకుంటుంటాం, ఏది పని అవుతుంది. దండోపాయాలు రివర్స్ మనం తంతుంటారండి, కాకపోతే వెరీ నైస్. స్వాతి గారు చాలా ముద్దుగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ.
మా పాప ఈ రోజు ఒక డ్రాయింగ్ వేసిందండి, దాని గురించి చెప్తాను. హే లాస్య, ఇది చాలా బాగా వేసావురా, కానీ అందులో కొంచెం మిస్టేక్ ఉంది, దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకో, ఓకేనా? సూపర్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. దట్ ఈస్ రియల్లీ నైస్. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ మనం ఆటోమేటిక్ మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే కరెక్ట్ గా మనకు వస్తుంది. మరి క్లోజింగ్ బెల్కి వెళ్లే ముందు ఒక్కసారి లెట్ us see వన్ ఆఫ్ ద సేమ్ స్టోరీ ఫ్రమ్ కలేజా మూవీలోనే ఈ డైలాగ్ లోని నేను అన్నా మనం చూసి అన్ని ఏంటి, మహేష్ బాబు, బ్రహ్మానందంవి హై స్పీడ్ చూసాం కదా, ఇప్పుడు లో అండ్ స్లో ఈ రెండింటి సంబంధించి డైలాగ్ పెడుతున్నాను. అబ్జర్వ్ కీన్లీ ఎలా ఉంటుందో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక హంగామాలో ఉన్న అటెన్షన్ కన్నా ఎక్కువ అటెన్షన్ అందరూ ఇక్కడ పే చేస్తారు, బికాస్ లో అండ్ స్లో. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య, అక్కడ పైన ఉండడు. అందరూ ఒకసారి మ్యూట్ చేసుకుంటారా? యా, దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య, అక్కడ పైన ఉండడు. నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోద్ది. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. అక్కడికక్కడే పాజ్, బ్రేక్, స్పీడ్, స్లో, ఫాస్ట్ మనం బ్రేక్ చేసి మళ్ళీ హై పీస్ అక్కడ లాగేసాడు. దిస్ ఈస్ కాల్డ్ as attention grabbing techniques. సో మై డియర్ ఫ్రెండ్స్, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏదో మ్యాజిక్ కాదు, ఇదంతా కూడాను చక్కగా మనలో మనమే చేసుకుంటూ కుమ్మిసుకొని ఆడిసుకోవచ్చు. అంత చక్కగా ఇవన్నీ కూడా ఉంటాయి. పిల్లర్స్ పట్టుకుంటే ఇప్పుడు దాకా నేర్చుకున్నవన్నీ కలిపి సారాంశం ఈ 4 పిల్లర్స్ నీకు వచ్చేస్తారు. దట్స్ ఆల్ అబౌట్ ద టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ జాగ్రత్తగా ఫాలో అయితే మీరు ఒక అద్భుతమైన స్పీకర్ అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. గెట్ ప్రిపేర్డ్. ఈ ఈపీఎస్ అయిన తర్వాత స్టార్ట్ కంటిన్యూయింగ్ యువర్ జర్నీ విత్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీకాంత్ ఫ్రమ్ వాసవి అండ్ రోబోటిక్స్ అండ్ ఈపీఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ స్పీచ్. మీరు ఆ వీడియోస్ ద్వారా వాళ్ళకి చాలా చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఒకే సెంటెన్స్ లో ఇన్ని రకాలు చూపించొచ్చని నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను సార్. చాలా చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మేడం. అండ్ పీపుల్, మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ తల అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు సరదాగా ఉంటుంది, ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తాం కదా. లెట్ us all share our opinions and feedbacks. ఒపీనియన్స్ తీసుకునే ముందు రేపటి అసైన్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఒపీనియన్స్ తీసుకుందామండి. yes ma'am. రేపు అసైన్మెంట్ వచ్చి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఒక చిన్న స్టోరీ చెప్పి ఒక వీడియో తీయాలండి మీరు. ఆత్మవిశ్వాసం మీద, దానికి సంబంధించి నేను ఒక చిన్న స్టోరీ మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఆత్మవిశ్వాసం అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అది ఒకళ్ళకి బయటికి కనిపిస్తుంది, ఒక్కొక్కరికి కనిపించదు అనేది ఉంటుంది. ఒక ఊళ్ళో చాలా చాలా సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లేదట. వర్షాలు పడకపోతే ఆ వర్షాలు పడటం కోసం వాళ్ళు ఊరు చివర ఒక యాగం చేయడానికి తలపెట్టారు. అందరూ యాగం చేయడానికి ఊరు చివరికి వెళ్తూ ఊళ్ళో జనం అందరూ కూడా తరలి వెళ్తున్నారట. తరలి వెళ్తుంటే ఒక చిన్న బాబు మాత్రం కూడా గొడుగు తీసుకుని వెళ్ళాడట. గొడుగు తీసుకుని వెళ్తే ఎందుకు గొడుగు తీసుకుని వస్తున్నావు అని ఆ యాగం చేసే ఋషులకు కూడా అర్థం కాక అడిగితే ఆ బాబు ఏం చెప్పాడంటే, ఇప్పుడు వర్షం కోసం యాగం చేస్తున్నాం కదా, మనం తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడితే తడిచిపోతాం కాబట్టి నేను గొడుగు తీసుకుని వస్తున్నాను అని చెప్పాడట. అది ఆత్మవిశ్వాసం అండి. ఆ ఆత్మవిశ్వాసం మీద మీరు కూడా ఒక చిన్న స్టోరీ, మీకు నచ్చిన స్టోరీ చెప్తూ వీడియో చేసి ఒక 3 minutes మాకు వాట్సాప్ లో పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. నెక్స్ట్, ఇప్పుడు సార్ స్పీచ్ మీద ఏమైనా డౌట్లు ఉన్నా, సార్తో మాట్లాడాలనుకున్నా మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు.
హ్యాండ్ రైస్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసుకొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. నెక్స్ట్ చాలా బాగా వచ్చి చెప్పారు సార్. మెయిన్ ఒక్క నిమిషం అండి. ట్రైనర్ కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకళ్ళు మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళది పూర్తయ్యే వరకు ఇంకొకళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు, వాళ్ళకి వాళ్ళే ఆగిపోవాలి. ఇది ఫస్ట్ బెస్ట్ ట్రైనర్ కు ఉండాల్సిన లక్షణం అండి. అది నేర్చుకుంటారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అన్మ్యూట్ చేసేసినా కూడా మీరు అలాగే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు మాట్లాడతారో చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్. సీతాదేవి గారు మీరైనా మాట్లాడారు అనుకున్నాను మేడం, నేనే ఫస్ట్ మీరే మాట్లాడతారని. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ యా ఎవరైనా లక్ష్మి ఏమైనా గారు. షేర్ చేసుకున్నారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాకు పిక్చర్స్ తో సహా పూర్తిగా వివరించారు. ఇలాగే మాకు క్లాసులు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, వెరీ నైస్ అండి, తప్పకుండా. హ్యాండ్ రైస్ చేస్తున్నారండి. గుప్తా గారు హ్యాండ్ రైస్ చేశారు. ఇందాక మనం అడిగినప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు ఆయన వాయిస్ మాడ్యులేషన్ తోటి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి. మేము లెర్నర్స్ మేడం, లెర్నర్స్ అన్ని మెయింటైన్ చేసి చెప్పలేం కానీ మేడం ట్రై చేస్తాను మేడం. ఏదండి మీకు అన్ని చెప్పలేకపోవచ్చు కానీ మేడం ట్రై చేస్తాను మేడం. ఏమి లేదు సార్, మీరు మాకంటే బాగా చెప్తారు సార్ ప్రాక్టీస్ చేస్తే. మేమేం బాగా చెప్పట్లేదు. మేము జీరో దగ్గర ఉన్నాం మేడం ఇప్పుడు. ఏం లేదు సార్, చెప్పండి సార్. శ్రీకాంత్ గారు నేను ఏమి చెప్పకపోయినప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. అంటే మీలో ఉన్న బలం మీకు తెలియట్లేదు. రాముల వారి లాగా మీరు మా బలాన్ని తెలియజేసేందుకు మీరు ఉండగా ఆంజనేయ స్వామి లాగా మేము కూడా తెలుసుకుంటాం సార్. అదే మరి మీలో ఉన్నటువంటి సకల కళలన్నింటినీ బయటకు తీసుకురావడానికి ఈ ఈపీఎస్. అమ్మో, అన్ని కళలునా? ఈపీఎస్ అంటే అన్ని కళలు ఉండాలండి బావగారు. మీరు రాజా గారు ఆయన ఎక్స్ప్రెషన్ లో చెప్పారు, విన్నారు కదా. అమ్మో అన్ని కళలా అని అన్నారు. రాజా మా మేనమామ గారు అబ్బాయి అండి. ఇందిరా మేడం చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ అందరినీ అన్మ్యూట్ చేసేస్తే సరే. మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇందిరా గారు అన్మ్యూట్ చేసుకోవాలి. ఇందిరా గారు ఇప్పుడు మాట్లాడండి మేడం. జయవాసి అండి. సార్ మీరు ఒక్కొక్కటి పిక్చర్ చూపించి చెప్పారు కదా, అది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే బాగా అర్థమైనట్లుగా ఉన్నది. అది కూడా మనకి మామూలుగా సినిమా అంటే అందరికి ఇంట్రెస్టే కాబట్టి సినిమా సీన్స్ తీసి చూపించారు కాబట్టి ఇంకా బాగుందండి. థ్యాంక్ యూ అండి, వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, వెరీ నైస్ దట్ యు లైక్. yes sir నాగేశ్వర గారు.